ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో హాజరై తీరడానికి దేవుడు కృపావాత్సల్యం కొందరికైనా దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇంత భాగ్యం కలిగిన వారిని ఆసుపత్రిలో నీ పేరు లేదు, దేవునికి స్తోత్రం. సమాధి పడకలో నీ సంఖ్య రాలేదు, దేవునికి స్తోత్రం. ఈ బండి కింద వచ్చి ఏ యాక్సిడెంట్ అపాయం ఏమీ రాకుండా దేవుడు ఇంతవరకు కాచి కాపాడాడు. హల్లెలూయా. ఎందరో వీటన్నిటిలో కూడా పాలభాగస్తులై వేదన పడిన చూచిన సందర్భంలో ఈ పగటి వేళ కృతజ్ఞతాస్తుతులతో మనం దేవునికి స్తోత్రం చెల్లించగలిగి తీరుతాం. కారణం ఏంటో తెలుసా? నా ప్రాణాన్ని వేటగాని ఊరిలో నుంచి బతికించిన దేవుడు ఆయన మనల్ని బతికించే విధానం వేరే ఎవరు బతికించే విధానం కాదు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఈ పగటి వేళ ఆరాధనలో బతికించిన దేవునికి స్తుతి అర్పించి తీరడానికి మనం వచ్చాం. ఆయన దగ్గర రుణం చెల్లించి తీరడానికి మాటలు సరిపోవు, పెదవులలో ఉన్న స్తోత్రాలు సరిపోవు, నీ ఆయుష్ సరిపోదు. ఏది ఇచ్చినా నీవేం చేసి తీరలేవు, రుణాన్ని తీర్చుకు తీరలేవు. అందుకే ఈ పగటి వేళ వాక్య ధ్యాన నిమిత్తం లేవియాకాండం 9వ అధ్యాయం దాని మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో 8వ దినానికి ఉన్న ప్రత్యేకత గురించి రాయబడినట్టు మనకి కనిపి 8వ అధ్యాయం 35, 36 వచనాలు చదివినప్పుడు చూసే మాట మీరు చూడండి. మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షకు గుడారం యొక్క ద్వారమునొద్ద 7 దినముల వరకు రేయింపగండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలిగిన మాట ఇశ్రాయేల్ ప్రజలలో ఉన్న మహాపురోహితుడు యాజకుడు చేసిన ఒక పద్ధతి. ప్రత్యక్ష గుడారంలో సేవా పరిచర్యను ప్రారంభించక మునుపు 7 రోజులు ఆయన ఏం చేసి తీరాలి? తన జీవితంలో ఆయన వేర్పాటును పొందుకు తీరాలి. దాని అర్థం కొత్త నిబంధనలో ఉన్న దేవుని బిడ్డలు 7 రోజులు కాదు, నిత్యం వేర్పాటు కలిగేటట్టుకొని తీరాలి. ఏర్పాటు విషయం గురించి చూస్తే మీ అందరికీ నొప్పి పుడుతుంది, నేను చెప్పాలని కోరట్లేదు. ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలకి ఏం అక్కర్లేదు, వేర్పాటు అక్కర్లేదు. వేర్పాటు అక్కర రాకుండానే ఎక్కడికి రావడానికి కోరుతున్నారు? దేవుని సన్నిధిలో రావడానికి, దేవుని ఆరాధించడానికి, దేవునితో జీవితాన్ని గడిపి తీరడానికి ఉన్న క్రైస్తవ్యంలోకి ఎక్కడానికి దేవుని యొక్క బిడ్డలకి ఇష్టం. కానీ 7వ రోజు పూర్తయిన తర్వాత 8వ రోజున వారికి అప్పగింపబడి తీరింది. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో పరిచర్యకు అప్పగింపబడి తీరింది. అందుకే బైబిల్ గ్రంథంలో 8వ రోజుకి చాలా ప్రాధాన్యత ఉంది. హల్లెలూయా. 8వ దినానికి ఏముంది? అధిక ప్రాధాన్యత ఉంది. అందుకే నిర్గమాకాండం 20వ అధ్యాయం 11వ వచనాన్ని చదివేటప్పుడు మనం చూడగలిగేది 7 రోజులు దేవుడు విశ్రాంతిని ఇచ్చిన తర్వాత 8వ రోజు 7 రోజులు దేవుడు పనినిచ్చిన తర్వాత ఏడవ దినాన్ని దేవుడు విశ్రామాన్ని తీసుకున్నారు. 8వ దినాన్ని ఏం చేసుకున్నారు? ఒక కొత్త ప్రారంభం జరిగి తీరింది. హల్లెలూయా. అందుకే 8 అన్న పదానికి బైబిల్ చదివించిన మాట ఒక కొత్త ప్రారంభం, కొత్త అనుభూతి, కొత్త ధనం, కొత్తగా ఏదో ఒకటి అయి తీరడం అన్న వ్యాఖ్యానం చెప్పబడి తీరుతున్నది. 8వ దినానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? చిన్న పిల్లలకి ఏమి 8వ దినాన పిల్లలకు సున్నతి చేయడానికి బైబిల్ సెలవిచ్చినది. 8వ దినాన ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసుకు తీరాలి? దేవుని యొక్క ఆరాధనకు ప్రత్యక్ష గుడారములో నుంచి ఏం చేయాలి? వారు సమకూర్చుకు తీరాలన్న విషయం బైబిల్ సెలవిచ్చినది. లేవియాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చదివినోడు పిల్లలని సున్నతి 8వ రోజు చేసుకోవాలని చెప్పుచున్నది. లేవియాకాండం 23వ అధ్యాయం దాని 36వ వచనం చదివినప్పుడు 8వ దినాన ప్రజలందరూ ఏం చేయాలి? గుంపు కూడొచ్చి దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరాలని చెప్పుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. అయితే 8వ దినాన ప్రారంభించిన కొత్త ప్రారంభం గురించి పగటి వేళ దేవుని యొక్క వాక్యంలో మనం ప్రారంభం ఏం చేసుకున్నాం? నేర్చుకు తీరుదాం. రక్షణ పొందిన గడియ తర్వాత మన జీవితంలో ప్రారంభించేది కొత్తదనం అయ్యేది. చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఇప్పుడు కూడా ఏం కాలేదు, రక్షణ పొందలేదు. అందుకే వారి జీవితంలో ఏం కాలేదు, ఒక కొత్తదనం ప్రారంభింపబడలే తీరలేదు. అందుకే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చెప్తున్న మాట, నేను నీకు ఒక కొత్త హృదయాన్ని, కొత్త ఆత్మను నేను ఇచ్చి తీరుతాను. ఎందుకు ఇచ్చి తీరుతానో తెలుసా? తొలి నీకు ఒక హృదయం ఉండి తీరు. ఎట్లాంటిది? బండరాతి కలిగిన ఒక హృదయం నీకు ఉండిది. ఆ బండరాతి కలిగిన హృదయం ఎటువంటిగా ఉండి తీరిదంటే శారీర ఆశలకు ఏమైతే ప్రాధాన్యత ఇచ్చి తీరేటట్టుగా బండరాతి. నాతో లేరు అనుకుంటా. కొందరు ఇప్పుడు కూడా రక్షణ పొందిన తర్వాత కొత్తగా ఏం కాలేదు, మార్పు చెందలేదు. ఇప్పుడు కూడా వారికి ఉన్నది ఏంటిది? ఆ పాత బండరాతి హృదయమే. ఈ పగటి వేళ నీవు దేవుని దగ్గరకు వచ్చి దేవునితో అనుబంధం ఖాయం చేసుకొని ఏం చేసుకు తీరాలి? నీవు కొత్త హృదయాన్ని పొందుకు తీరాలి, కొత్త ఆత్మను పొందుకు తీరాలి. అలాగైతే నీ బండరాతని యేసయ్య ఏం చేసి తీరొచ్చు? తొలగించేసి వేసి తీరొచ్చు. నీ శారీరక పద్ధతులకు ఏమో ఒక ముగింపు వచ్చి తీరొచ్చు. బండరాయ హృదయం ఉందో లేదో తెలియాలంటే ఏం చేయాలి? ఒక్కటి పేకండి, క్లియర్ తెలిసిపోద్ది.
పేకితే అవతల కొడతాడన్న మరి ఏమంటే మాటలతో రండి చెప్పండి. బండరాతి కలిగిన హృదయం క్లియర్గా కనబడతాయి. అందుకే యెషయా గ్రంథం 36:26 చెప్తున్న ఒక మాట, నేను నీకేం చేసి తీరుతా, ఒక కొత్త హృదయాన్ని, కొత్త ఆత్మని, పాత హృదయం కాదు. అందుకే బైబిల్ యెరెమీయా గ్రంథంలో చెప్తున్న హృదయం అన్నిటికన్నా ఘోరమైనది, మోసకరమైనది, మోసం చేయించేది ఆ హృదయాన్ని, అది బండరాతకు చెందిన హృదయం. ఎందుకు అది బండరాత అయిపోయింది? నువ్వు దానిని బండరాతగా చేసేటట్టుగా ఉన్న సరుకులు వాటి లోపల ఏం చేసావు, నింపేసావు. కాబట్టి అందుకే వేర్పాటు కావాలి అని చెప్పేది. అర్థం కావడం కష్టం. వేర్పాటు లేకపోతే నీ హృదయం బండరాయి కన్నా గట్టిగా అయిపోతుంది. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలకి ఏం అక్కర్లేదు, వేర్పాటు అక్కర్లేదు. దేవుని బిడ్డ ఎలా పడితే అలాగేం చేయొచ్చు, జీవించి తీరొచ్చు. ఓ నో, నువ్వు దేవుని దగ్గర ఉండి కూడా నీ హృదయం ఏమైపోయి తీరొచ్చు, బండరాతిగా మారి తీరొచ్చు. ఈ పగటి వేళ నీకు ఒక వేర్పాటు కావాలి, ఒక కొత్తదనం కావాలంటే నీవేం చెయ్యాలి? దేవుని దగ్గరికి నీ హృదయాన్ని అప్పగించేసుకొని, దేవా ఈ హృదయాన్ని మార్చి నాకు ఒక కొత్త హృదయాన్ని నాకు దయచేయండి దేవా. ఆ హృదయం లోపల పాత సరుకులు కాదు, కొత్త ఆత్మ వాటిలో ఏమై తీరాలి, నిండు వాటు కలిగి ఉండి తీరాలి. న్యూ హార్ట్ అండ్ న్యూ స్పిరిట్, కొత్త హృదయం, కొత్త ఆత్మ, కొత్త హృదయం, కొత్త ఆత్మ. అయితే అప్పటి నుంచి నీ జీవితం కొత్తదనానికి ఆహం పెట్టేటట్టుగా, కొత్తదనాన్ని కొరకు ఆశపడేటట్టుగా, కొత్త ఆత్మ పొందుకు. నిన్న చేసిన ఆరాధన ఈరోజు పనికిరాదు. నిన్న నువ్వు మాట్లాడిన అన్య భాష అందరికి మరి ఆత్మే లేదు. కొత్త ఆత్మ దేవుడు ఇచ్చినది లేదంటే పాత ఆత్మలో వ్యాపారం చేస్తున్నాం అన్నట్టు. అది లేదు అనుకుంటా. కొందరు పాతాత్మతోనే పాటలు పాడేది, పాతాత్మతోనే వాక్యం చెప్పేది, పాతాత్మతోనే ఏం చేసేది, అన్ని ఆత్మిక విషయాలు అన్ని చేసేది. ఆయన ఈరోజు నీ హృదయానికి ఒక కొత్తదనం కావాలంటే నీవు కొత్త యొక్క ఆత్మ ఏమై తీరాలి, నీ శరీరంలో పొందుకు తీరాలి. ఆ కొత్త ఆత్మకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? నీ హృదయం గట్టిపడిపోయినది, మృదులమైపోయి తీరొచ్చు. అందులోపలికి దేవుని యొక్క తీవ్రమైన వాక్య శక్తి ఏమై తీరచ్చు, బద్దలు కొట్టి తీరొచ్చు. అది శారీరక సుఖాన్ని. నువ్వు 6 రోజులు పనిచేసే దేనికి? ఫర్ యువర్ బాడీ. అన్నా చెప్పట్లేదు దేవుడు ఏ గుడ్డు వాడు. నువ్వు 6 రోజులు దేవునికి సమర్పిస్తే అది నీ శరీరానికి ఏమిచ్చి తీరేది, సుఖం ఇచ్చి తీరేది. ఓకే, అలాగైతే దేవుని యొక్క బిడ్డలు పని చేయలేరా? ఈ 6 రోజులు నువ్వు అక్కడ పని చేసి జీతం పుచ్చుకోవడం కాదు, కొన్ని ఆత్మలు అక్కడి నుంచి రావాలి. కొందరి బండరాతి కలిగిన హృదయం ఏమైతే కొత్త హృదయంగా మారి తీరాలి. కొందరు కొత్త ఆత్మను పొందుకు తీరాలి. దానికోసమే దేవుడు నీకు అక్కడ పిలిచింది. అర్థం ఇంకా కాలేదు అనుకుంటా. జీతంతో పాటు ఏమి కూడా చేసి తీరాలి. కొత్త హృదయాన్ని ప్రజలకు అందింపజేయాలి. కొత్త ఆత్మను పొందుకు తీరేటట్టుగా పాటలు ఉండాలి. కొత్త ఆత్మను ఇచ్చి తీరేటట్టుగా ఉన్న ఆరాధన ఉండాలి. కొత్త ఆత్మను ఇచ్చి తీరిన వాక్య జ్ఞానం ఉండాలి. కొత్త ఆత్మనిచ్చి తీరినట్టుగా మనసాక్షి ఉండాలి. కొత్త ఆత్మను అప్పగించి తీరేటట్టుగా స్వార్థ పరిచయం. హలో, పాత సరుకుతో ఉన్న నీవు ఈ పగటి వేళ పాత సరుకును వదిలి, అది బండరాత. కొత్త ఆత్మ లేదనుకో, పాతాత్మతోనే. పాతాత్మకి ప్రేతాత్మ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు రుజువు చేయమంటారా ప్రేతాత్మ ఉందో లేదో? అందుకే ఒక కొత్తదనం నీ హృదయంలో కావాలి. కొత్త ఆత్మ దేవుని దగ్గర నుంచి మనం పొందుకు తీరాలి. అది నీ జీవితాన్ని ఏం చేసి తీరొచ్చు, మార్పులోకి నెట్టించి తీరొచ్చు. మరి కొత్త ఆత్మ, కొత్త హృదయం పొందిన ఒకడు మరి శరీర ఇష్టాలకు ఏం చెయ్యడు. దేనికి ఇవ్వడు? అదో లేరు అనుకుంటా. ఏ ఇష్టాలకి? మీ శరీరానికి ఇష్టం కలిగేదేంటి? తినడం, తాగడం, సంతోషించడం. అందుకే కదా ధనవంతుడికి యేసయ్య అడిగిన ఒక ప్రశ్న, తినుమో తాగుమో ఉల్లాసించుము. ఇదే దేవుని బిడ్డలు కూడా పద్ధతి చేసేది. చీకొచ్చి ఉపవాసం అన్నప్పుడు తిని తాగేసి వచ్చేసి దేవుడు పక్కన చేస్తున్నాడు. కూడా అర్థం కావట్లేదు. తిని తాగి
వాడికి సంతోషం. ఆడు చేసిన పద్ధతి ఏంటో తెలుసా? వాడు ఆ సంవత్సరం బాగా పంట ఏం చేశాడు? విత్తనం వేశాడు, పంట సూపర్గా కోసాడు. ఏం చేశాడో తెలుసా? పంట కోసిన తర్వాత తన హృదయం ఎటువంటి హృదయం? గట్టి హృదయం, ఆత్మ లేని దురాత్మ ఉన్న హృదయం, కఠినాత్మ, కఠిన హృదయం. ఆ శరీర సుఖానికి ఏమిచ్చేటి ప్రాధాన్యత ఇచ్చేది. ఆరాధన ఎగ్గొట్టున్నాడు మరి ఎవడాడు? నేను ఆదివారం ఆరాధన కదా, మిగతా రోజులు కూడా చెప్తున్నాను. మనం అన్ని 7వ రోజు పెట్టేద్దాం. హలో, హల్లెలూయా, హల్లెలూయా. అదో లేరు అనుకుంటా. వాస్తవాలు చెప్తే హల్లెలూయా ప్రైజ్ లో ఆగిపోతాయి. హలో, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే పాత సరుకుతో ఏం చేయలేవు, ఏమీ సాధించి తీరలేవు. అందుకే ధనవంతుడి దగ్గర ఉన్నది మొత్తం పాత సరుకే. పాత సరుకుతో కొంత పంటను ఏం చేసేద్దాం అనుకున్నాడు? స్టోర్ చేసేద్దాం అనుకున్నాడు. బాగా వినాలి, అర్థమవుతుంది, లేకపోతే ఏం అర్థం కాదు. ఉట్టికొచ్చి ఉట్టికి వెళ్ళినట్టు ఉంటుంది. ఆ పాత హృదయం, పాత దుష్టాత్మను పొందుకున్న మనిషి ఆయన గొప్పోడే. ఆయన ఏం చేస్తున్నాడు? కొత్త పంటలను దాచిపెట్టి తీరడానికి పాత హృదయం, పాత ఆత్మ, లేకపోతే ప్రేత ఆత్మ. దానికి ఆడు ఏం చేశాడు తెలుసా? ఆడు ఎక్కడ ధాన్యం కూడబెట్టేవాడు దానిని ఎరగొట్టేసి ఇంకా పెద్దగా ఏం చేశాడు? స్పేస్ ఎక్కువ అయిపోయింది. దాని ఈడు లోపల ఉన్నది ఏంటిది? ప్రేతాత్మ, పాపాత్మ, ఇలాంటి దురాత్మ, ఇవన్నీ ఈ లోపల ఉంది. ఈ హృదయం ఎలా ఉంది? గట్టిపడేటట్టుగా ఉంది. పంట విస్తారం వచ్చినప్పుడు ఏం తీయడం మర్చిపోయాడు? దశం భాగం తీయడం మర్చిపోయాడు. ఎంత కలిసి చూడ. మన దాంట్లో కూడా కొందరు ఉన్నాయి. నేను అనుకున్న పుస్తకం ఒకటి పెట్టుంటే బాగుంటుందేమో, అక్కడ గుర్తు రావట్లేదు. ఏమని? బండరది. హలో, బైబిల్లో దేవుడు ఒక్క విషయంలోనే పరిశోధించమని చెప్పింది. ప్రార్థన చేసి పరిశోధించమని చెప్పలే. ఆత్మశక్తి పొందుకొని పరిశోధించు, ఆత్మను పరిశోధించండి అని చెప్పారు, వివేచించండి అని చెప్పి. ఇచ్చే ఒక్క విషయంలోనే అందులోనే దొంగ. ఏం తీయడం మర్చిపోయాడు? వెరీ గుడ్. అది మర్చిపోయి దేనిలో దరిద్రులు, అనాథలు కూడా ఈడేం చేశాడు? దశం భాగం మర్చిపోయాడు. మరి మిగతా గుర్తెట్టాడు. మిగతాది కూడా ఏమైపోయాడు? మర్చిపోయి గర్వంతో ఈడు హృదయం ఎలా ఉంది? బండరాత కలిగిన నేను సంపాదించుకున్నా, నా ఆస్తి నాదే, నేనే తింటా, నానే దాచుకుంటా, ఇలా ఆలోచనతో ఏం చేశాడు? కొన్ని డిక్లరేషన్ చేశాడు. ఏం ఉచ్చరించాడో తెలుసా? నా ప్రాణమో తినుము, తాగుము, ఉల్లసించము. తిని తాగి ఉల్లసించని చెప్పేది ఏ హృదయం? బండరాతి హృదయం, దేవుని ఆత్మగాని హృదయం, దేవునితో స్పందన లేని హృదయం. వెంటనే ఒక శబ్దం ఆ వ్యక్తికి పిలవబడి తీరింది. ఎలా దేవుడు ఆయనని పిలిచాడు? ఓ మూర్ఖుడా, మూర్ఖుడా అని పిలిచినప్పుడు దేవుని బిడ్డ చూడటానికి నీకన్నా ధన్యుడే. ఈరోజు నేను నీకు మూర్ఖుడా అని చెప్తాను. అవునయ్య, దమ్ముందా? దేవుడు పలికితే దమ్ము లేనోడు నేను పలికితే ఉండదు. వయసులో చెప్పలేదు. ఈ ధనవంతుడికి దేవుడు ఎలా పిలిచారు? ధనవంతుడు అని పిలవలేదు. ఎలా పిలిచారు? మూర్ఖత్వంలో ఉన్నవాడా, మూర్ఖత్వానికి ఏమిచ్చినదా? చోటు ఇచ్చినవాడా, హృదయాన్ని బండపరుచుకొని మూర్ఖుడైన వాడు, మూర్ఖుడా ఈ క్షణం నీ ప్రాణం పోతే నువ్వేమవుతావు? అంటే నువ్వు సంపాదించిందేమో. నేను నీకడిగేది ఇదే, నువ్వు కానీ ఈ క్షణం చచ్చిపోతే నువ్వు ఇప్పటి వరకు సంతానించి తెచ్చింది ఎవడికి? అందుకే ఆ మూర్ఖుడితో ఈ మూర్ఖుడితో కూడా కలిసి చెప్పండి, దేవా నేను సంపాదించిందంతా నీ కొరకే, నేను సంపాదించిందంతా కొత్త హృదయాన్ని సంపాదించడానికి, నేను సంపాదించిందంతా కొత్త ఆత్మ పొందుకు తీరడానికి, దానిలో నన్ను ఏం చేసి తీరాలి? సహాయపరిచి తీరాలి. దానికి నేను సిద్ధమని చెప్పితే చాలు, ఒక కొత్త ప్రారంభం నీలో జరిగి తీరొచ్చు. లేదు తింటా తాగుతా సుఖపడతా, నీ ఇష్టం.
తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చెప్తున్న ఒక మాట, నీకు ఇవ్వబడిన దానిని ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా దానిని ఏం చేసుకోవాలి? సంచయించుకు తీరాలి. ఎందుకో తెలుసా? దేవుడు దానిని పరిశుద్ధాత్మ ద్వారా నీకు అప్పగింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ నీలో నివసించుచున్నది కాబట్టి కొన్నిటిని నీవే ఏం చేసుకు తీరాలి? జాగ్రత్త పరుచుకు తీరాలి. ఏది పరిశుద్ధాత్మ నీకు ఇచ్చిందో దానిని జాగ్రత్త వహించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చెప్తున్న ఒక మాట మనం చూడగలిగి తీరితే, రోమాపత్రిక 8:9వ వచనం చెప్తున్న మాట వినండి. మీరు నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావమును గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. దేవుని యొక్క ఆత్మను దేవుని యొక్క ఆత్మ మూలంగా నువ్వు సంచయించుకుంటే నువ్వు ఏ క్రియలను చేసుకోగలిగి తీరేది? ఆత్మ క్రియలను చేసుకోగలిగి తీరేది. శారీరక క్రియలకి ఏమిచ్చి తీరవు? ప్రాధాన్యత ఇప్పించుకోకుండా. అందుకే చాలా మంది ఏం చేయట్లేదు, శరీర సుఖానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేసి ఆత్మ స్పందనకి ఏం చేస్తారు? తుచ్చీకరించి తీరుతున్నారు. ఒక ప్రశ్న, గత వారములు ఆత్మ స్పందనతో చేసిన 4 విషయాలు చెప్పండి. నాతో చెప్పొద్దు, నీ మనసులో నీ మనసాక్తో చెప్పు. 4 విషయాలు ఆత్మ చెప్పిన దాని ప్రకారంగా చేసింది. ఏమీ లేకపోతే నువ్వు ఎలాగ ఆత్మలో ఉన్నావని చెప్పి. హలో, పౌలుకి అడిగితే పౌలు చెప్తాడు, తన పరిచర్య ప్రయాణములో, తన సేవా పరిచర్యలో ఎక్కడ ఎప్పుడు దేనికి స్పందన కలుగుతుండేవాడు? ఆత్మక స్పందన కలుగుతుంది. అందుకే కొన్నిసార్లు ఎల్లొద్దు, మనకి ఎల్లు అని వినపడుతుంది, ఎల్లొద్దు అని వినపడుతుంది. నేను మా ఇంట్లో ఒక 2-3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేసి పనికి రాని దరిద్రాలు మా ఇంటికి రాకూడదని ప్రార్థన మాది. ఆడొచ్చి ఆడ గురుగులు వేసేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆడ గురుగులు తీయడానికి మేమేం చేయాలా? దానివల్ల ఇంటి గడపకు కూడా ఒకటి రావట్లేదు. ఏమో గడప నుంచి అలా చూసుకొని అంతేనా బాబు, మీకు ఎక్కడికే పని చేసి కారణం ఏంటిది? నీ దగ్గర నుంచి నాకు దొరకడానికి ఎట్లేదు. అదే నీవు దేవుని ఆత్మ ద్వారా జాగ్రత్త వహించి తీరుతే ఒకరొకరికి దొరకడానికి బోల్డ్ ఉండి తీరు. ఒక పాట పాడితే చాలు దొరకడానికి బోల్డ్ ఉంటాయి. ఒక వాక్యం చెప్తే చాలు దొరకడానికి బోల్డ్. ఒక ప్రార్థన చేస్తే చాలు దొరకడానికి బోల్డ్ ఉంటాయి. ఒక్క స్వార్థ చెప్తే చాలు దొరకడానికి బోల్డ్. ఒక్క రూపాయి ఇస్తే చాలు దోల్డ్ జరిగి తీరు. కొత్తది చాలా దొరక. అందుకే దేవుడి శరీర సుఖాన్ని కాదు కోరేది, ఆత్మ సుఖకు సంబంధించినవి ఏం చేయాలి? దేవుని చేతికి అప్పగించుకు తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్పిన మాట, 8వ రోజున ఏం కావాలి? ఒక కొత్త ప్రారంభం కావాలి. ప్రతి అరుణోదయంలో లెగిచినప్పుడు కొత్త ప్రారంభం కావాలి. ప్రతి ఆరాధనలో కూర్చున్న కొత్త ప్రారంభం కావాలి. ప్రతి వాక్య ధ్యానంలో ఒక కొత్త ప్రారంభం, ఒక కొత్త నిర్ణయం, ఒక కొత్త మారు మనసు, ఒక కొత్త అన్య భాష, ఒక గొప్ప కృపావరం కావాలి. పాత సరుకుతో ఎంటర్టైన్మెంట్ చేయలేదు. అది కేవలం నటనే, అది వాస్తవం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చెప్తున్న మాట, కొత్తదనాన్ని ఏం చేసుకోవాలి? ధరించుకు తీరాలి. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రతిమూర్తిలో దేవుడు నేను సృష్టించాడు కాబట్టి, ఆయన ప్రతిమూర్తి నీలో ఉంది కాబట్టి నీతి, పరిశుద్ధత, సత్యము ఎల్లప్పుడు నీలో నుంచి ఏమై తీరుతుంది? బయటకు వచ్చి తీరుతుంది. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు ఏమై తీరాలి? కొత్తదనాన్ని ఆశించే దేవుని బిడ్డలుగా మారి తీరాలి. హల్లెలూయా. గలాతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చెప్తున్న మాట, బాహ్యములో జరిగిన సున్నతి కాదు కానీ అంతరంగములో ఏమై తీరాలి? ఒక కొత్తదనం కలిగి ఉండి తీరాలి. అది నిన్ను ఏం చేయాలి? ఒక కొత్త జన్మలో, ఒక కొత్త ఆత్మిక విడుదలలో, అది నీకు క్రీస్తుతో ఏమై ఆత్మలో మెచ్యూర్ అయి తీరేంతటిగా ఉన్న ఒక అనుబంధంలోకి వచ్చి తీరడానికి. అలాగైతే ఆత్మలో కూడా ఏముంది? మెచ్యూరిటీ. మీరు చెప్పిన పండగే. ఏం పండగ? ఊరు అందరికి పిలిచి భోజనం పెడితే మా కూతురు రెడీగా ఉంది, పెళ్లి చేస్తారా ఏడు చేస్తారా సంబంధాలు చూసేసుకో. అరే నీ కూతురు గురించి ఉన్న సంబంధం నువ్వు చూడాలి. మరి నువ్వు తండ్రిగా ఉండి ఏం ప్రయోజనం? అర్థం కాదు. ఉదాహరణకి నాకు ఒక కూతురు ఉందనుకో, నేను ఊరంతా పెట్టి మా కూతురు మెచ్యూరిటీ అయ్యింది, దాని అర్థం ఇండైరెక్ట్ గా వారించదు. నేను నాన్నగారా మీరు మా కూతురికి ఏం చెయ్యండి? నువ్వు అక్కడికి వెళ్ళి తింటున్నప్పుడు
ఏ ఆలోచనతో తింటాను? నేను ఎందుకు తింటలేదు నేను చెప్తాను. నాకు గుర్తొచ్చాడు, ఓరు బాబు వాడు నాన్న కాదురా బాబు, ఆ నాన్న కానత్తుకున్న పద్ధతిని ఊరోళ్ళకి చెప్పించేసి భోజనం పెట్టి మరి నాకు తండ్రి లక్షణాలు లేవురు, నా కూతురికి పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత నాది కాదురు, ఆడికి నువ్వే తినేస్తావు నాకు తెలియదు, నేను తినలేదు. ఎవడి వ్యక్తిత్వానికి ఉన్న, ఇప్పుడు తండ్రి అయితే తండ్రి పాత్ర ఆయన వహించుకు తీరాలి, కొడుకు అయితే కొడుకు పాత్ర ఆయన వహించి తీరాలి, తల్లి అయితే తల్లి పాత్ర వహించి తీరాలి. అంత లేరు అనుకుంటా. అలాగైతే శారీరకతల మెచ్యూరిటీకి ఎంత పండగ చేస్తున్నావు అంటే ఆత్మిక మెచ్యూరిటీకి ఏం పండగ చేస్తున్నావు? కొన్నిటికి అసలు మెచ్యూరిటీ లేదు, ఇప్పుడు కూడా తెలియదు ఎప్పుడు బలవంతం తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఏం తెలియదు, ఏ పాట పాడి దేవునికి కనపడతారు. స్పీడ్ పాట వస్తేనే ఆరాధన వస్తుందా? అది మెచ్యూరిటీ లేకపోవడం. నేను ఎత్తి మీద ఎక్కేసాను, టొప్పు కొడుతున్న డ్యాన్స్ వస్తాయి. ఆ రోజు కూడా అదే జరిగేది. అది ఇంకా చుట్టూ వదిలే, ఇది ఇంకా పద్ధతి కొన్నాం. కొందరికి టొప్పు కొట్టినా ఏం రావట్లేదు, మరి అదేం దేవత మనకు అర్థం కాదు. మెచ్యూరిటీ కావాలి, మెచ్యూరిటీ కావాలి. కొందరికి 10 పక్కన చిన్న విషయానికి అయ్యేది మెచ్యూరిటీ. మరి అయ్యగారు కాదు, మీ ఇంట్లో నలవరని చెప్తారు. అయ్యగారు అలా చెప్పచ్చా, అయ్యగారి గురించి పిచ్చి పిచ్చి మాట. ఏం మెచ్యూరిటీ? హలో, నీకు పాఠాలు చెప్పిన స్కూల్ మాస్టర్ దగ్గర మాత్రం ఈ డైలాగ్ లేని చెప్పలేదు. నువ్వు మగాడు అయితే అయ్యగారికి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పు. అది కదా మగదో ఆడదానికి ఉన్న లక్షణం. కొందరికి ఏం లేదు, మెచ్యూర్ లేదు. ఇమ్మెచ్యూర్ కిడ్స్ ఇవన్నీ. అదో ఏం చేస్తున్నా అడిగేది తెలియదు, ప్రార్థన కూర్చొని కూడా దాన్ని తిరగట్లేదు, వాక్యం యంత్రాలు కూడా దాన్ని తిరగట్లేదు. మెచ్యూరిటీ లేదు. మన దాంట్లో కూడా కొన్ని మెచ్యూరిటీ, మా త్యాగడం ఇలా రావడం, మెచ్యూరిటీ లేదు. ఇమ్మెచ్యూర్, దేనికి కంట్రోల్ లేదు, ఏటికి కంట్రోల్ లేవు. శరీర అవయాలకి ఏటికి ఏం లేదు. కాలు కంట్రోల్ అంటే పూకున అక్కడ పూకుంటావు. నేను మెచ్యూరా కాదో తెలిసిపోదు. వచ్చావా, ఎప్పుడు వెళ్తున్నావు? అయిపోయిన తర్వాత కదా, అందరు వెళ్ళిన తర్వాత. అది మెచ్యూరిటీకి ఉన్న లక్షణం. రాకెట్ లాగా వెళ్ళిపోయినడికి ఏం లేదు. ఇంట్లో 2 సాగు జరగాలి అంటారు, వెయిట్ చేస్తాడు. ఆడు కదా వాళ్ళ తాతయ్య కూడా వచ్చి వెయిట్ చేస్తాడు, చచ్చిపోయిన వాళ్ళ తాత. హలో, ఆత్మశక్తి నీకు ఇచ్చినది మెచ్యూర్ అవ్వడానికి. వాక్య విషయంలో మెచ్యూరిటీ కావాలి, ఆత్మ విషయంలో మెచ్యూరిటీ కావాలి. తొలి దూకి ఆరాధన, ఇప్పుడు ఆరాధన లేదు, ఏంట్లేదు. ఆ ఇటుకపేట కూడా మీద పడిన ఆరాధన అయ్యాడు. కారణం ఏంటి? ఆత్మ నా కంట్రోల్ వదిలి, ఏం కంట్రోల్? ఆరాధన చేసింది రోజైంది, మెచ్యూరిటీ, పరిపక్వత లేదు. అంటే ఏం ఆశిస్తాను? ఆ పాత సరుగుతో నేనేం చేస్తాను? ఆరాధన చేసి జీవించేస్తాను. ఆ పాత పాటలతో నేను బతికేస్తాను. ఏం సాధించలేవు. శారీరక సుఖాలే వచ్చేది, మెచ్యూరిటీ లేని విషయాలు వచ్చేది. సార్, మంచి విషయాలు చెప్తే ఎవరు గ్రహించేవాళ్ళు. హలో, జనంలో తప్పిపోవడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? మెచ్యూరిటీ లేక. గొప్ప అన్య భాషలు చెప్పినోడే సంఘాలు విడిచిపెట్టారు. ఘోరం అన్య భాషలు, ఘోరం ఆరాధన, ఘోరం సాక్ష్యం. ఏమైపోయింది? ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ. దేవుడిని ఏం చేసేసారు? విడిచిపెట్టి దేవుడు వద్దని చెప్పేసుకొని వెళ్ళిపోయారు. ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ. అలా అవ్వడానికి కారణం ఏంటి? కొత్తదనం నాలో కావాలని ఆశ లేకపోవడం. ఈ చర్చికి నువ్వు దోచి కట్టుకొని వచ్చిన నీవు ఇప్పుడు ఇంత పద్ధతిగా డ్రెస్సింగ్ వచ్చినా ఏం ధరించాలకూడదు. మొన్న అక్కడ ఆరాధన కొరకు షార్ట్ వేసుకొని వస్తున్నాడు. ఆ షార్ట్ వేసుకొని వచ్చిన నాకు ఆడి బుద్ధి చెప్పడానికి నేను డ్రైర్ వేసుకొని రావాలనిపించింది. అప్పుడే ఆడికి ఏం వస్తాయి. ఒక అమ్మాయి ఇంటికి అయ్యే ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు తల మీద వేసుకోవడం ముసుగు, లేకపోతే అబ్బాయి డ్రైర్ వేసుకుంటాం. అది చెప్పండి, అదే ఒక స్కాప్ కొనుక్కోవడానికి వెళ్ళలేదు, సొమ్ములేదు. వంద స్కాప్ మరి చెప్పక్కర్లేదు, ఊర్లో ఉన్న మరికంతా ఆ షాప్లోనే. ఇప్పుడు సంక్రాంతికి శివరాత్రి
మెచ్యూరిటీకే ఏం చేసేది లేక మెచ్యూరిటీ లేరు అనుకుంటా. చెప్పలేదు. ఎవరిని బట్టి దేవునికి స్తోత్రం చెప్తున్నాను. షీ హాస్ ఎ న్యూ హార్ట్. ఆమె ఒక కొత్త హృదయం ఉంది కదా, ప్రతి వారం తుడుతుంది, ప్రతి వారం కడుగుతుంది. ఎవరికి చెత్త లేకపోయినా ఆ మాత్రం గర్తించాలి. దేవుడు నేను దీవించుడు కాక, మీ కుటుంబానికి దేవుడు వర్తింపు దేవుడు కాక. అదో ఏంటి ఆశ? నా సంఘం కొత్త దేవుడి తీరాలి. నిన్న ఉన్నట్లా కాదు, ఇంకా కాస్త కొత్త ఫ్రెష్నెస్ ఇందులో ఏం చేయాలి, వ్యాపరించి తీరాలి. అలాంటి ఆశ ఆమె మీద రుద్దడం కాదు, మనం కూడా చేసుకు తీరాలి. ఎప్పుడు ఆ పాత ఉంటే చల్లన్నం చల్లన్నం చల్లన్నం, అన్నం అన్నం అన్నం. ఇంటికి ఎవడైనా రావాలి, బిర్యానీ రావాలంటే కొన్ని కుటుంబాల ఆహార విషయంలో కూడా ఏం లేదు. వీడికి బీపీ షుగర్ వచ్చింది, దేంట్లో కంట్రోల్ లేదు. కారంలో ఏ వస్తువులో ఏం లేదు, చెప్పలేదు. చిరికి లేకపోవడమే, అనుకొంత మందులు తినేసి తిను ప్రాబ్లం. ఊరి బుద్ధి లేనోడా, ఆహారంలోనే అన్ని మందులు ఉన్నాయి. దానికన్నా పోషయుక్త మందు 150 రూపాయలకి ఇచ్చి తింటే అవదు. ఏమి ఇచ్చి తీరాలి? పోషక తత్వం ఇచ్చి తీరాలి. అందుకే ఆహార క్రమావళి బైబిల్ చెప్తున్నది. ఏమి తినాలో ఏమి తినకూడదు. తొలి ఇదే ప్రజలు ఏం నచ్చితే అన్ని ఏం చేసేవారు, తినేవారు. కొంతకాలం తర్వాత ఏమైతుంది, వారికి నిషేధన ఇచ్చింది. దాని అర్థం దేవుడికి నీ తిండి మీద కోపం కాదు, వారికి జబ్బులు రావడం ప్రారంభించింది, అనారోగ్యత పాలవడం ప్రారంభం. వారి ఒంటికి మాత్రం కాదు, ఉన్న ఇంటికి కూడా ఏమొచ్చేది. కొన్ని ఇళ్లలోకి వెళ్ళి పడుకోలేవు, మంచం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి. మంచంలో ఏముంటాయి, అవి కుట్టుతున్నా కూడా ఈ మంచం ఏళ్ళలో పెట్టాలని తెలియదు. థ్యాంక్స్, మీరెవరు మీ ఇంటికి ఆహ్వానించి పడుకోబెట్టలేదు. హల్లెలూయా. నా ఇల్లు కొత్తదవ్వాలి, నా పిల్లలు కొత్తదనానికి ఏం చేసుకోవాలి అలవాటు లేదు. ఇప్పుడు కూడా వాక్యం చెప్పేది వినాలా? అది కంఠస్థ వాక్యం లేదు, లేనట్టు కంఠస్థ వాక్యం కాదు, మరి ఏమంటుంది. ఫోన్ అడిగి ఎంత వచ్చిందో అంత చెప్పించు. యెహోవనా వరకే తెలుసు. కీర్తనాలు 23:1 యెహోవనా, నో ప్రాబ్లం. కంఠస్థ వాక్యం మొత్తం చెప్పక్కర్లే, సకమైన చెప్పు. సకంలో అయినా దేవుడు ఆడికి విడుదల ఇస్తారు. ఇది ఆడికి కూడా చేత కానండి. అరే నువ్వు కొత్త చూద్దరు, నాది మాత్రం తిని, నేను ఇచ్చింది మాత్రం. అందరి సాక్ష్యాలు కూడా మెచ్యూరిటీ లేని సాక్ష్యాలే. ఇంతకు ముందు చెప్పిన సాక్ష్యానికి ఈ సాక్ష్యానికి సేమే, స్టోరీ సేమే. వీడియో తీసి చూపించాలా? పోయిన 6 నెలల ముందు చెప్పిన సాక్ష్యం ఆ రోజు అప్పు కోసం చెప్పావు, ఈరోజు పప్పు కోసం చెప్పావు. కేవలం అప్పు పప్పే మారింది, మీద అంత సేమే. కొన్ని ప్రార్థన మీరు చూడండి, రక్షణ పొందినప్పుడు ఏం చేయాలి, ఏం మాట్లాడదు. అక్కడ ఎక్కడ 2-3 పదాలే. ఇటువంటి గ్యాంబ్లింగ్ చేసేస్తాడు. ఉపవాస ప్రార్థన చేసిన ప్రార్థన చేయడం భలే నవ్వు వస్తుంది. సేమ్ కంటిన్యూే. బైబిల్ స్పష్టంగా చెప్తున్నది, రిపీటెడ్ వర్డ్స్ తో ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. కొత్త మీ ప్రార్థన కూడా ఏమై తీరాలి, ఫ్రెష్ అవ్వాలి. ఇదే మెచ్యూరిటీకి ఉన్న లక్షణం. హలో, నేను ఎప్పుడు ఆ పాత ప్రసంగాలు చెప్తే మీరే చెప్తారు. హలో, కొత్త వాక్యాలు దొరుకుతూ కూర్చుంటాం, ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో ఉపవాసం చేస్తాం, దేవుని సన్నిధిలో కానీ. అలాగైతే ఆ వాక్యమే నన్ను నువ్వేం చేయాలి, నువ్వు ఆ పని చేయాలి. ఇది అలాగే బైబిల్ కూడా ఉండదు. మహారాజు మరి బైబిల్ చదవడం తెలుసు, అది చదువుకోవడానికి ప్రయత్నం చేయడు. రాసుకోవడం తెలుసు, రాసుకోవడానికి ప్రయత్నం చేయడు. ఏ క్లాస్లో ఫెయిల్ అయ్యో ఆ క్లాస్లో ఇప్పుడు కూడా ఉన్నాం. ఏమంటే నేను టిప్పా పార్టీ టిప్పా పార్టీ నుంచి సంతకం పెట్టే పార్టీలు రా. అందుకే కదా ఎవరు భర్తమయ్య చెప్పిన గుడ్డివాడికి ఏసై స్వస్థపరిచేసరికి ఆయనలో కొత్తదనం వచ్చింది. ఏంటో తెలుసా? మొదటి తన మీద కప్పబడిన దుప్పటిని ఏం చేశాడు, ఇసిరేశాడు. కూర్చున్న చోట ఏం చేశాడు, వదిలిపెట్టాడు. మెచ్యూరిటీకి లేని లక్షణాలు ఇదే. ఏది ఉందో దాంతో. ఆ రోజు కూడా మేస్త్రే, ఈ రోజు
మెచ్యూర్. ఎప్పుడు కాంట్రాక్టర్ అవుతావు? ఏం చెప్పండి, 18వ సంవత్సరంలో కూడా కాంట్రాక్ట్ గురువు. ఇప్పుడు 35 వచ్చింది, మళ్ళీ గురువే. నువ్వెప్పుడు గురువు అవుతావు? హలో, గురువు అవ్వడానికి శరీరం మనసు ఏం చేయదు. కానీ అంత ఆ విషయంలో కదా, ఆత్మిక విషయంలో కూడా ఎప్పుడు విశ్వాసిగా ఉండడానికి కాదు, సువార్థికుడిగా మారు. ఫస్ట్ డైరెక్ట్ అంతా పాస్టర్ అయిపోతాడు. బైబిల్ కాలేజ్ చదివేది పాస్టర్ 2 బొమ్మలు వచ్చారు. బాబా పాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? మెచ్యూరిటీ ఉన్నోడి దగ్గరికి వెళ్ళి నువ్వు మెచ్యూర్. పెళ్ళి ఎవరు చేసుకోవాలి? మెచ్యూరిటీ లేని అందరికీ పెళ్ళిళ్ళు చేస్తాను. తర్వాత అమ్మ డిసైడ్ చేస్తాను, నాన్న డిసైడ్ చేస్తాను, నువ్వు దీన్ని చేసుకో. మరి ఆడితే అనుకున్నాను ఇండైరెక్ట్ గా నువ్వే చెప్పేస్తా, ఇది మెచ్యూర్ కాదు, ఇది దత్తమ్మ. హలో, ఆడి ఇష్టాలు ఉన్నాయి, నువ్వు రుద్దేయడం కాదు. హలో, ఆడపిల్లలకు వారి ఇష్టాలు అడగండి, చూపించడానికి అందరికి టీ ఇచ్చి పంపించడం కాదు. నీకు ఆయన నచ్చాడా? ఆడలో ఆయనతో 40-60 సంవత్సరాలు గడిపి తీరడానికి నీకు ఆయనలో ఏమైనా విశ్వాసయుక్తమైనది ఏమైనా కనబడదు? అడగండి, ఇది అదే లేదు, ఇదేం అడగడు. మరి 15 రోజులు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాయి. నీ ఫ్యామిలీకి అది ఏంటి? ఇమ్మెచ్యూర్ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో నేనే పిల్లలు చేసుకోను, నేను ఇవన్నీ పరిశోధిస్తాను. హలో, కొన్ని ఫ్యామిలీ డిస్టర్బ్ కారణం ఏంటి? మెచ్యూరిటీ లేదు. దేవుడు నీకు కొత్త ఆత్మ, కొత్త హృదయం ఇచ్చిన ఫ్యామిలీ మెచ్యూర్ అవ్వాలి. నీ ఇంటిలో జరగాల్సిన విషయం నీ ఇల్లు చూసుకోవాలి. వేరే వాడు ఎవరు వచ్చి ఏం చెయ్యక్కర్లేదు, చూపించాల్సిన అవసరం లేదు. అందుకే నా మాటలు నేను ముగించేస్తాను. బీ మెచ్యూర్. కొత్త హృదయం దేవుడు నీకు ఇచ్చిన దేనికి? కొత్త ఆత్మ దేవుడు నీకు ఇచ్చిన దేనికి? ఆత్మలో ఉన్న దానిని గ్రహించి తినడానికి దేవుడు ఇచ్చినది దేనికి? మెచ్యూర్ అవ్వడానికి, పరిపక్వతలోకి రావడానికి. యాజకులు కాదు, యాజకులు తొలి సామాన్య ప్రజలు. సామాన్యంగా జీవించిన వాడు, వాడికి పరిపక్వత వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు? సామాన్య ప్రజలకి యాజకులకున్న భేదగతి తీసుకొచ్చాడు. చివరి మాట, యాజకుల పనేంటో తెలుసా? ఈ భేదగతిలో మేము భేదం అని చెప్పుకోవడం కాదు, ఈ భేదం మధ్యలో ఉండి దేవునికి మానవులకి మధ్యవర్తిగా నలిగి తీరడానికి, వేదన పడి తీరడానికి, గాయపడి తీరడానికి, సమర్పించి తీరడానికి, ప్రజలు తయారు చేసి తీరడానికి, సైన్యాన్ని సిద్ధపరిచి తీరడానికి, దేవుని యొక్క నామాన్ని కనపరిచి తీరడానికి ఉన్న ప్రజలను ఏం చేయడానికి? మెచ్యూర్ చేసి తీరడానికి. ఈ విషయంలో మన సంఘం భాగ్యం చెందేది. ఈ విషయంలో నేను అభిమానంతో చెప్తాను, ఈ సంఘానికి కూడా ఫస్ట్ ఫలం నేనే, ఫస్ట్ బాప్తిసం పొందింది నేనే. అందుకే మా అయ్యగారి పరిచయంలో నాకు అభిమానం ఉంది. కారణం ఏంటో తెలుసా? సొంత ఇంట్లోనే విత్తనం కోసుకోగలిగాడు, భాగ్యం ఇంకెట్లేదు. అందుకే నాకు నాన్న మాత్రం కదా, ఆత్మీయతల తండ్రి కూడా. మెచ్యూరిటీ ఉన్న ఒక తండ్రి ఉన్నాడు కాబట్టి మెచ్యూరిటీ ఉన్న కుమారుని ఏం చేయగలిగాడు? కానీ బాధ కలిగిన మాట ఏంటో తెలుసా? మెచ్యూరిటీ ఉన్న కౌంట్లోనే ఓ కుమారుడు స్నాన సొమ్ము మొత్తం దోచుకుపోయాడు. డైరెక్ట్గా వచ్చి నాన్న నా వాటా నాకేం చేసేయి, ఇచ్చేయి అని చెప్పేసి ఇలా దేవుని బిడ్డలు చేస్తున్నారా లేదా? నా ప్రార్థన విషయానికి జవాబు ఇచ్చేయండి అయ్యారు, నేను మాత్రం ప్రార్థన చేయండి. ఆ కుమారుడికి నీకు పెద్ద తేడా ఏం లేదు. నువ్వు ఆ ప్రార్థనకి జవాబు దొరికిన 10 సార్లు కాడే బతుకుతావు. మెచ్యూరిటీ లేనట్టుగా ఉన్నాడు. ఎందుకంటే మాట్లాడి ముగించేస్తాను. నాన్న గురించి చెప్పుతున్న తండ్రి అయిన దేవునికి సూచన ఇచ్చేటట్టుగా ఉన్న కుటుంబం, హెవెన్లీ కుటుంబం, పరలోకీయ కుటుంబంలో ఉన్న కొడుకు చేసిన పని సంఘంలో మనం చెప్పక్కర్లేదు. అందుకే దేవునికి బిడ్డలారా, కొత్తది నన్ను ఆశించండి, ఆ పాతది వదిలే, కొత్త ఆత్మను పొందుకు తీరి, కొత్త అభిషేకం పొందు తీరి, కొత్త
విశ్వాసిగా, మెచ్యూరిటీ కలిగిన నాన్నగా. నిన్నలా ఉన్న నాన్న కాకుండా ఈరోజు ఒక మంచి నాన్న లక్షణాలు చూపించాడు. నిన్న ఉన్న తల్లిగా కాదు, ఈరోజు ఒక కత్తి తల్లిగా ఉన్న పాత్ర ఇచ్చుకు తీరాడు. నువ్వు ఒక తల్లి తండ్రికి నువ్వు పోషించగలిగితే అనేక మందికి తల్లి తండ్రిగా పోషించే యాజక ధర్మం దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు ఉన్నవాడినే నువ్వు సరిగ్గా చూడలేకపోతున్నావు, ఇంక దేవుడు నీకు అలాగ అందరినీ ఇచ్చే. అందుకే నేను చెప్పరాడానికి వచ్చిన ఆశ ఇదే. ఇప్పుడున్న ఇశ్రాయేలీయులు నీ పిల్లలను కాపాడుకోగలిగితే ఇశ్రాయేలీయులు మొత్తం మధ్యవర్తిగా నిలబడి యాజక ధర్మం చేయడానికి దేవుడు కృపణిస్తాడు. దేవుడి వాక్యం ద్వారా దేవుడు దీవించును గాక. వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళే ముందు ఒక